ఉమ్. ఇది 40 రోజులు క్రైస్తవులతో ఇదే సమస్య. వాళ్ళు మాల క్రైస్తవులు. మాల అంటే అది కులం కాదమ్మా, యేసుమాల. ఆ, యేసుమాల. ఈ 40 రోజుల క్రైస్తవంతో సమస్య ఏంటంటే వాళ్ళకి అంతకు మించిన జ్ఞానం ఉండదు. వాళ్ళు దే ఆర్ క్రిస్టియన్స్ ఓన్లీ ఫర్ 40 days. దే ఆర్ సీజనల్ క్రిస్టియన్స్. వాళ్ళు దీన్ని చదవరు. ఎన్ని ఎన్ని ఉంటాయో పుస్తకాలు కూడా తెలీదా? దానికి మళ్ళీ క్విజ్ పెట్టి ప్రైజ్ ఇవ్వాలా? అప్పుడు కానీ చదవరా? ఈ క్విజ్ క్రిస్టియన్స్ కూడా ఉంటారు. వాళ్ళు విపరీతంగా చదివేస్తారు బైబిల్. తమ కోసం కాదు, ప్రభు కోసం కాదు, భక్తి ఉండి కాదు, ప్రైజ్ కోసం. క్విజ్ క్రిస్టియన్స్తో కూడా చాలా సమస్య. ఎన్నమ్మా? 66 27. నైస్. 27 books ఆఫ్ న్యూ టెస్టమెంట్లో మీకు ఫాస్టింగ్ గురించిన టీచింగ్ ఎంత ఉంది? ఫాస్టింగ్ ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేటువంటి టీచింగ్. ఎగ్జాక్ట్ వచనాలు చెప్పకపోయినా, నాకు మీరు అధ్యాయం చెప్పకపోయినా, కనీసం ఏ పుస్తకంలో ఉందో చెప్పండి. 27 పుస్తకాల్లో. క్రైస్తవం అంతా ఒకచోట కూర్చొని, ముఖ్యంగా భారతీయ క్రైస్తవం వాక్యపు వెలుగులో మళ్ళీ మేము చేస్తుంది కరెక్టా కాదా అని చూసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దాదాపుగా లేదు యేసు ప్రభువు చెప్పిన ఈ 4 మాటలు తప్ప. ఓ సందర్భంలో యేసు ప్రభువును ప్రశ్న అడిగారు, నీ శిష్యులు ఫాస్టింగ్ ఉండట్లేదు ఏమిటి అని. అప్పుడేదో 4 ముక్కలు చెప్పాడు ఆయన, అంతే. ఆ తర్వాత పౌలు కానీ పేతురు కానీ ఒక కూలంకుషంగా ఫాస్టింగ్ గురించి ప్రత్యేకమైన ప్రబోధం చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. అందుకని మిమ్మల్ని నేనేమన్నాను, మీరు పాత నిబంధన క్రైస్తవుల్లా ఉన్నారే అన్నాను. మరి కొత్త నిబంధనలో ఫాస్టింగ్కి స్థానం లేదా? ఉంది. ప్రభు ఫాస్టింగ్ ఉన్నాడు, పౌలు ఫాస్టింగ్ ఉన్నాడు. ఆయన కొరింథీ పత్రికలో చెప్పాడు భార్యాభర్తలను కూడా ఫాస్టింగ్ ఉండమని. అందుకనే మనం వాక్యానుసారమైన ఉపవాసం గురించి ఈ రోజున నేర్చుకుందాం. నేర్చుకోక ముందు కొన్ని నేపథ్యం మీకు చెప్పాలి. అసలు ఎలా పుట్టింది ఈ 40 రోజుల ఉపవాసం అంటే, క్రీస్తు శకం 4వ శతాబ్దం దాకా దాదాపుగా ఈ ఉపవాసానికి సంబంధించిన, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు, ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండేటువంటి ఒక సంప్రదాయము స్థిరపడిన పరిస్థితి సంఘాల్లో ఎక్కడా కూడా మనకి కనపడదు. క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు. అంటే రోమియులు క్రైస్తవులయ్యేంత వరకు, ఒక రోమా చక్రవర్తి కాన్స్టాంటిన్ అనే చక్రవర్తి క్రైస్తవుడయ్యేంత వరకు, ఆయన తల్లిగారు క్రైస్తవురాలయ్యేంత వరకు, ఇలాంటి సంప్రదాయము సంఘంలో వేళ్ళూనుకున్నట్టుగా గట్టిగా పాటించినట్టుగా మనకెక్కడ దాఖలాలు కనపడదు. దీని అర్థం ఏమిటంటే, అపోస్తలులు దీన్ని పెట్టలేదు, ఈ సంప్రదాయాన్ని పెట్టలేదు. అపోస్తలులు ఉపవాసం ఉండమన్నారా? ఉండమన్నారు. కానీ 40 రోజులే ఉపవాసం ఉండమన్నారా? లేదు. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అసలు అపోస్తలులు వెళ్ళిపోయాక చిట్ట చివర చనిపోయిన అపోస్తలుడు యోహాను ప్రకటన గ్రంథం రాసి చనిపోయారు. దాదాపు క్రీస్తు శకం 100 తర్వాత అపోస్తలుల శిష్యులు సంఘాలని నడిపారు. క్రీస్తు శకం 190 వరకు దీని గురించిన ప్రస్తావనే లేదు. ఇలా ఉపవాసం ఉండాలి అనేటువంటి కనీసం ప్రస్తావన లేదు. క్రీస్తు శకం 190 దగ్గర ప్రస్తావన ఏముంది అని మనం చూస్తే, బాప్తిస్మానికి సంబంధించి, అంటే బాప్తిస్మం తీసుకోక ముందు, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నాక ఆయన ఉపవాసం ఉన్నారు, పరిచర్య కోసం, పరిచర్యలో బలం కోసం, శక్తి కోసం. కానీ సంఘంలో మనం చూస్తే, సంఘ చరిత్రలో బాప్తిస్మం తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వడానికి, ఒక వ్యక్తి రక్షణ పొందాక బాప్తిస్మం తీసుకుంటారు, మీకు అందరికీ తెలుసు. ఐ బిలీవ్ సమర్పణ్ గారి ఆధ్వర్యంలో మీకు ఆ టీచింగ్ స్పష్టంగా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో బాప్తిస్మం అనేది రక్షణనివ్వదు. రక్షణ పొందిన తర్వాత, క్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించాక మనం బాప్తిస్మం తీసుకుంటాం.
ఇది మనందరికీ విదితమే. ఆ బాప్తిస్మం తీసుకోవడానికి, అంటే మారు మనసు పొందిన కాలానికి బాప్తిస్మం తీసుకున్న కాలానికి మధ్యకాలంలో వాళ్ళ ఉపవాసం ఉండి ప్రిపేర్ అవుతారు. ఈ సంప్రదాయం వచ్చి పడింది 2వ శతాబ్దంలో. ఇది కొంతకాలం కొనసాగింది. ఈ కొనసాగేటప్పుడు ఒక మీమాంస వచ్చింది. ఏమిటా సందిగ్ధం మీమాంస అంటే, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి? కొంతమంది ఒక రోజు ఉండేవాళ్ళు, కొంతమంది 4 రోజులు ఉండేవాళ్ళు, కొంతమంది వారం రోజులు ఉండేవాళ్ళు, కొంతమంది కొన్ని గంటలు ఉండేవాళ్ళు. అదంత ప్రాముఖ్యం కాదు, మీరు ఉపవాసం ఉండి ప్రిపేర్ అవ్వాలి, ఇదే ప్రాముఖ్యం అని సంఘపితరులు ప్రబోధించారు. ఆ తర్వాత ఏమైంది, ఈ బాప్తిస్మం కోసం తీసుకునే ఉపవాసము అలా ఉంచితే బాప్తిస్మానికి ఈస్టర్కి లింక్ అయింది. పునరుద్ధానం, ఈ ఈస్టర్కి సంబంధించిన సెలబ్రేషన్ జరిగేటప్పుడు ఇంకో సంప్రదాయం వచ్చి పడింది. ఇవన్నీ మనం పెట్టుకున్నవే. ఏమిటా సంప్రదాయం అని అంటే, ఈ పునరుద్ధాన పండుగ జరిగేటప్పుడు, ఈస్టర్ జరిగేటప్పుడు అప్పుడు బాప్తిస్మాలు ఇస్తే బాగుంటుంది అనేది వచ్చింది. కాబట్టి పునరుద్ధాన పండుగ రోజు, ఈస్టర్ రోజున బాప్తిస్మాలు ఇవ్వడం అనే ఒక సంప్రదాయం వచ్చింది. ఎప్పుడైతే ఆ సంప్రదాయం వచ్చిందో, ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండడం, ఎందుకంటే బాప్తిస్మం 2 కలిసిపోయినాయి కదా, ఒకే రోజుకి వచ్చేసినాయి కదా, ముందు ఉపవాసం ఉండడం సంభవించింది. కాలక్రమంలో ఏమైందంటే బాప్తిస్మం ఎగిరిపోయింది, ఈస్టర్ మిగిలిపోయింది. ఈ ఈస్టర్కి ముందు ఉపవాసం ఉండడం సంభవించింది. అంటే ప్రశ్నలు అడకపోవడం వల్ల, ప్రశ్నలు మనల్ని మనం వేసుకోవాలి కూడా. ఎందుకు చేస్తున్నాను ఒక పనిని? తత్ఫలితంగా 4వ శతాబ్దంకి వచ్చేటప్పటికి ఎంత సాంప్రదాయం అయిందంటే, ఇది ఎవరైనా ఒక పాట పాడేవాడు కానీ, ఆరాధించేవాడు కానీ, ఇక్కడ సంఘంలో పరిచారం చేసేవాడు కానీ, అంటే కానుకలు పట్టేవాళ్ళు, లేక రొట్టె ద్రాక్షరసం ఇచ్చేవాళ్ళు, ఎవరైనా మైక్స్ పెట్టేవాళ్ళు, లేక బోధకులు కానీ, చూసారా, ఎవరైనా సరే, సంఘంలో ఉన్న పెద్దలు కానీ, ఎవరైనా ఈ 40 రోజుల ఉపవాసంలో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, తీసివేయాలి అనేటువంటి స్థాయికి 4వ శతాబ్దం వచ్చేటప్పటికి జరిగిపోయింది. వాళ్ళకి ఏదైనా శారీరకంగా బాగలేకపోతే తప్ప ఖచ్చితంగా దీన్ని పాటించాలి. ఈ 4వ శతాబ్దం వచ్చేటప్పటికి జరిగిపోయింది. వాళ్ళకి ఏదైనా శారీరకంగా బాగలేకపోతే తప్ప ఖచ్చితంగా దీన్ని పాటించాలి. రోమన్ క్యాథలిక్ సంఘము 4వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం దాకా వెలుసిల్లింది. అనేకమైన సంప్రదాయాలు, మానవీయమైన వాక్యంలో లేని కొన్ని వాక్యానికి విరుద్ధమైన సంప్రదాయాలు, కొన్ని మంచి సంప్రదాయాలు ఉండవచ్చు, వచ్చాయి. ఇది కూడా అలాంటిది ఒకటి. ఉద్దేశం మంచిదేనా? చాలా మంచిది. ఏంటి ఉద్దేశము? మీరు రోమన్ క్యాథలిక్స్ని చూస్తే ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి ఏమిటంటే, భక్తి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి మనం. చాలా నిష్టగా, చాలా భక్తిగా చేస్తారు వాళ్ళు భగవత్ సన్నిధికి వచ్చినప్పుడు. వాళ్ళు ఏం పెట్టారంటే, ఈ ఉపవాసం మీరు ఉండేటప్పుడు మీరు ఏం చెయ్యాలి అని అంటే, యేసుప్రభు సిలువలో చనిపోయినందుకు ఏడవకూడదు. యేసుప్రభు సిలువలో మీ పాపాల కోసం చనిపోయాడు కాబట్టి మీ పాపాల కోసం మీరు ఏడవాలి. ఎందుకంటే ప్రభు చెప్పారు ఆయన సిలువ మోసేటప్పుడు అక్కడ ఉన్న స్త్రీలకి, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం. ఒకవేళ మీరు 40 రోజులు ఉపవాసం ఉంటే ఎవరి కోసం ఏడవాలి? ఎంత దీనాతి దీనమో, నీ మరణం ఎంత దీనాతి దీనమో అని పాడకూడదు మీరు. దేనికోసం ఏడవాలి మీరు? మీ పాప జీవితం కోసం ఏడవాలి. సో ఉపవాసం దేనికోసమట? పాప పశ్చాత్తాపం కోసం, ప్రభు దగ్గర కడుక్కోవడం కోసం, అందుకోసం అని పెట్టారు. తర్వాత మీరు వినమ్రులై ప్రభు సన్నిధిలో గడపడం కోసం, ప్రభుకి ఇంకా దగ్గర కావడం కోసం. కాబట్టి చాలా మంచి ఉద్దేశంతో పెట్టారు. ఇప్పటికీ కొంతమంది అలాగే చేస్తున్నారు ఈ 40 రోజుల ఉపవాసాన్ని. వాళ్ళు నిజంగా ధన్యులు. అయితే వాళ్ళు మన కంటికి కనిపించకపోవచ్చు. వాళ్ళు రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నారు, మన సంఘాల్లో కూడా ఉన్నారు. వాళ్ళని బట్టి ప్రభువుని మనం ఎప్పుడు స్తుతించాలి. అయితే అది ఎగిరిపోయింది. ఇప్పుడు అది పోయి ఏమైపోయిందంటే, మళ్ళీ యేసు ప్రభుని సిలువ వేస్తున్నారు. ఒక అబ్బాయిని తీసుకొచ్చి
మళ్ళీ తాళ్ళతో కట్టేసి మళ్ళీ సిలువ వేస్తున్నారు. వేసి యేసుప్రభు సీన్ మన ముందుకు ఎందుకు తీసుకొస్తారు? మీకు అప్పుడప్పుడు సిలువ పాటలు వస్తుంటాయి టీవీలో. అందులో మెల్ గిబ్సన్ తీసినటువంటి ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా విపరీతంగా వాడేసుకున్నారు. కాపీరైట్లన్నీ పక్కన పెట్టేసి, ఒకవేళ మెల్ గిబ్సన్ కానీ భారత క్రైస్తవ సింగర్ల పైన, మ్యూజిషియన్స్ పైన ఆయన కానీ కోర్టులో వేస్తే కొన్ని కోట్లు కట్టాల్సి వస్తుంది మీరు, కొన్ని కోట్లు. ఎందుకంటే కాపీరైట్స్ ఉంటాయి దానికి. ఆ మెల్ గిబ్సన్ని ఎడాపెడా వాడేసుకొని ఆ సినిమాలో క్లిప్పింగ్లన్నీ తీసుకొచ్చి మనకి విపరీతమైన ఒళ్ళు గగురు పొడిచేటువంటి ఆ క్లిప్పింగ్లు చూపించి మళ్ళీ మనల్ని ఈ 40 దినాల టైంలో ఏడిపించాలన్నమాట. ఏమొస్తుంది? యేసు వారు ఏం చెప్పారు? మీరు నా కోసం ఏడవకండి. ఎవరి కోసం ఏడవాలి? మీకోసం ఏడవండి. మీ పాప జీవితం కోసం, మీ పిల్లల పాప జీవితం కోసం, వాళ్ళు బాగుపడాలని, మీరు బాగుపడాలని. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దినవృత్తాంతాల గ్రంథంలో మీరు మీ పాపాల గురించి ఏడవాలి, అది చెప్తున్నాడు. సో ఇంత మంచిగా పుట్టింది ఇది. కానీ కాలక్రమంలో ఏమైపోయింది? కొంతమంది అయితే ఇది ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు 40 రోజుల ఉపవాస పండుగల గురించి ఒక 10 ప్రశ్నలు ఇచ్చి మీ అందరికీ ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఎంతమంది పాస్ అవుతారు? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే తెలియకుండా చేస్తున్నారన్నమాట. చాలామందికి ఈ భక్తిభావం లేకుండా చేస్తున్నారు. ఏదో వచ్చాం కదా, పోయాం కదా, ఏదో అక్కడికి వెళ్తే ఈ 40 రోజులు కానీ క్రమం తప్పకుండా వెళ్తే ఏదో పుణ్యం వస్తుందట. ఇది భారతీయ ఆలోచన అనమాట. ప్రతి భారతీయురాలు ఇలాగే ఆలోచిస్తారనమాట. మనకి నోములని, వ్రతాలని ఇలాంటివి ఒకటి ఉంటాయి మనకి. చుట్టూ తిరిగితే ఏదో అవుద్దని కదా, పొరుళ్ళు దండాలు పెడితే ఇంకేదో అవుద్దని కదా, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కితే ఇంకేదో అవుద్దని, ఎండాకాలం చెప్పులు లేకుండా దేవుడి దగ్గరికి నడిచెళ్తే ఇంకేదో అవుతుందని. ఇది భారతీయులం అనమాట మనం. కాబట్టి 40 రోజులు చర్చికి వెళ్తే ఏదో అవుతుంది అనుకుంటాం మనం. ఏం కాదు. 41వ రోజు మీరు నిన్న నేడు మారని రీతిగా ఉంటారనమాట. మీరు అంత అద్భుతమైన క్రైస్తవులు. ఏమన్నా అవునా కదా? 41వ రోజు మీరు ఎలా ఉంటారు? పోయిన సంవత్సరం ఎలా ఉన్నారో ఈ సంవత్సరం మళ్ళీ అలాగే ఉంటారు. అందుకని ఈరోజు నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే అసలు శిస్సులైన ఉపవాసం ఏమిటి అనేది చెప్పదలిచాను. కొన్ని విషయాలు మీకు ముందు నేను చెప్పదలిచాను. ఏమిటంటే మీలో ఉన్న ఉపవాసం గురించిన అపోహలు నేను తీసివేయాలి. నెంబర్ 1, మొదటి అపోహ,